చేతులనేమో 10 రూపాయల ప్యాకెట్ పెరుగు ఉంటే ఇంకో చేతులనేమో గదే 20 రూపాయల విడిగా తీసుకొచ్చుకున్న పెరుగు ఉన్నాయి. ఇక ఈ రెండిట్లలో మనం తింటేనంట పానం ఖరాబ్ అవుతాయంట. ఖరాబ్ ఎట్లా అంటే మెల్లమెల్లగా పానాలు పైకే వెళ్ళిపోతాయంట. అంటే స్లో పాయిజన్ తోని సమానం. మరి అట్లాంటి పెరుగు మనం తెలియకుండా తింటున్నాం కదా. మరి ఏది తినాలి ఏది తినదు అనేది ఇప్పుడు మీకు నేను లైవ్ ప్రూఫ్లోనైతే చూపిస్తా. మరి ఈ ముచ్చట తెలుసుకున్న వాళ్ళు పిల్లల పానం మన పానం ఖరాబ్ కాకుండా మనం అయితే చూసుకుంటాం. మొత్తానికి ప్యాకెట్ విడి పెరుగుకి ఇక్కడికైతే సవాల్ అయితే వచ్చేసింది. ఇక నేను దుకాణంలోకి వెళ్ళైతే ఇది తీసుకొని వచ్చేసిన 10 రూపాయల ప్యాకెట్. ఇదేమో మాకు దగ్గరలోనే బర్ల కొట్టం ఉంది. అక్కడ ఇప్పుడు ఫ్రెష్గా పెరుగు కూడా పెడుతున్నారు పాలతో పాటుగా. ఎండాకాలం కదా అందుకనే పెరుగు కూడా తోడేస్తున్నారు. ఇక అక్కడ నుంచి నేనైతే ఈ పెరుగు ప్యాకెట్ అయితే తీసుకొని అయితే వచ్చేసిన. ఇక చూస్తున్నారు కదా మొత్తానికి అయితే మనం ఇప్పిన తర్వాత దేంట్లో ఎట్టున్నది అనే సంగతి అయితే చూద్దాము. సరే కానీ మీరు పెరుగు ప్యాకెట్ కొనుక్కుంటున్నారా లేదంటే ఇంట్లోనే పెట్టుకుంటున్నారా ఒకసారి అయితే కామెంట్ చేయండి. చేసిన బయట నుంచి తీసుకొచ్చిన పెరుగు గిన్నె అయితే ఈ పెద్ద కటోరలు ఉన్నాయి కదా గిన్నెనైతే గుమ్మరిచ్చేసాను. కవర్ కదా జర అడిగి తెచ్చేసరికి మొత్తం ఇక్కడనే అయిపోయింది. ఇక దాని తర్వాత దీన్ని కూడా ఓపెన్ చేస్తా. ఇక ఇప్పుడు 10 రూపాయల ప్యాకెట్ పెరుగునైతే ఇది ఇంట్లో పోస్తున్నాను. ఇక్కడ మీకు ఏమన్నా తేడా ఏమనిపించింది అన్నది ఒకసారి అయితే చెప్పులి. కలర్ డిఫరెంట్. ఇక చూడాలి ఇక్కడ పెరుగు మనకు ఇదేమో మంచిగా సాఫ్ట్గా మంచిగా ఉన్నది క్రీమ్ లెక్క. ఇదేమో మనకి అక్కడక్కడ కటింగ్ అవుతుంది. ఏదో పప్పు పక్కలు కదా ఉన్నట్టుగా మనకైతే ఈ పెరుగు అయితే ఉన్నది. అంటే ఇది బయట నుంచి కొనుకొచ్చింది. ఇదేమో ప్యాకెట్ పెరుగు ఉన్నది కదా. ఇక రెండింటిలో ఏది మంచిది అంటే ఇక మీకు చూపిస్తా. ఇక ముందుగా ప్యాకెట్ పెరుగు అయితే చూడాలి చిన్న కటోరని. ఇక పెరుగు తీసిన స్పూన్లా చూడండి మనకైతే మొత్తం కూడా చిక్కగా తెల్లటి పెరుగు అయితే మనకైతే వస్తుంది. ఎక్కడ కూడా మనకైతే తీయడానైతే ఏం కొడతలేదు. చూడండి ఎంత కలిపి ఇట్లా తీసినా మళ్ళీ అదే పెరుగు వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం బయట కొనుకొచ్చిన పెరుగులో చూడాలి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా నేను ఇక్కడ గింతంత పెరుగు తీసిన. తీసిన తర్వాత దీని కింద ఏమైంది చూడాలి నీళ్ళు వచ్చినాయి. వచ్చినాయా లేదా ఇప్పుడు అక్కడ ఎందుకు ఇప్పుడు ఈడ పెడతా చూడాలి. గింతంత పెరుగు తీసినాక అందులో నీళ్ళు జమ కూరుతున్నాయా లేవా చూడాలి. చిన్నగా ఇలా జమ కూరినాయా లేదా ఇప్పుడు ఇక్కడ జమ కూరినాయా లేదా నీళ్ళు కూరినాయా లేదా. మనము పెరుగు వేసేటప్పుడు పాలని మరిగించేటప్పుడు మొత్తమే ప్యూర్ పాలని అయితే మరిగాం కదా. ఎందుకంటే తొందరగా ఇంకిపోతాయి కాబట్టి కొన్ని నీళ్లు కలిపి మరిగించి మనం పెరుగు తోడేస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఇక అసలు ముచ్చట ఏంటంటే ఈ ప్యాక్ కానీ ఇందులోనేమో మనకి ఒక్క వాటర్ డ్రాప్ అయితే ఎక్కడ కనిపిస్తుంది. చూడండి ఎక్కడ తీసినా కూడా అసలు ఇక్కడ మనకి గడ్డ లేదు. ఎక్కడ తీసినా కూడా చిక్కగా మంచిగా తెల్లటి పెరుగు అయితే వస్తుంది. అట్లా అనుకొని ఈ పెరుగు మంచిది అని మీరు అనుకునేరు పొరపాటు. ఈ పెరుగు మంచిది కాదు. ఎందుకు అనంటే మనం పాలు ఎంత దగ్గరికి అయ్యేదాకా మరిగించినా కూడా అందులో వాటర్ పర్సంటేజ్ అని ఉంటుంది. అంటే మనం పెరుగు తోడేసినప్పుడు పెరుగు ఇప్పుడు ఇక్కడ గడ్డలైంది కదా మనం ఎక్కడికి ఇట్లా శంషతోనన్నా కిందలా మళ్ళీ నీళ్ళు వస్తుంది. ఇప్పుడు ఎక్కడన్నా కూడా కిందలా నీళ్ళు వస్తుంది. ఇక్కడ మనకు ఆ నీళ్ళు అనేది ఇక్కడ రాదు. మొత్తం పెరుగు మాత్రమే ఉంటుంది. మీరు కావాలంటే ఒకసారి మంచిగా ప్యూర్ పాలని మీ దగ్గర బర్రెలు కానీ ఆవులు కానీ అంటే ఒకసారి మీరు రెడీ చేసి చూడండి. ఎంత మరిగించినా వాటర్ పర్సంటేజ్ కన్ఫామ్గా మనకి పెరుగులో ఉంటుంది. ఇక మరి ప్యాకెట్ దాంట్లో లేదు కదా ఎంత చిక్కగా ఉన్నదో అది ఒక్కటే కాదులా. ఇక అసలు విషయం చెప్పాలా ఈ పెరుగులా ఇట్లా చిక్కగా ఉన్ననీకి నీళ్ళు లేకుండా ఉన్ననీకి ఇందులో కలిపేది ఏంటి దొరికేనా న్యాచురల్ గమ్ము చెట్లకు తయారైతే మనందరికి ఎరికే కదా గమ్ము. మనం పుస్తకాలు పేపర్లు అతుకు పెట్టుకుంటూ ఉంటాం కదా. ఒక న్యాచురల్ గమ్ముకి పెరుగులో కలుపుతారంట. ఎందుకు ఎరికేనా ఇగో ఇట్లా తెల్లగా కనబడుతుంది చిక్క ఉంటుంది. జర ఎక్కువ తక్కువ రోజులైనా కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఒక అన్ని వ్యవహారాల కోసం న్యాచురల్ గమ్ము కలుపుతారు. మీరు ఎప్పుడైనా గమ్ము తిన్నారు అనులా తినరు. ఎందుకనంటే అది తినే పదార్థం కాదు కదా. ఎప్పుడైనా గింత నాలుగే గంటనే దాకా కక్కుతూ ఉంటాం. మరి అలాంటి విష పదార్థాన్ని మనము రోజంతా మనం తినుకుంటూ అయ్యా నా బంగారు తండ్రి ఒక్క ముక్క తినరా నా బంగారు బిడ్డ కదా ఈ ఒక్క ముక్క తినరా అని మన పిల్లలకు గారాబం చేసి ముద్దల మీద ముద్దలు పెడతాం. ఎండాకాలంలోనైతే పత్తనకుండా తినిపిస్తూ ఉంటాం. మరి స్లో పాయిజన్ తర్వాత ఎఫెక్ట్ చూపియరా ఖచ్చితంగా చూపిస్తుంది. ఇంకా ఎండాకాలం ఇప్పుడు ఇంకా ఎండలు మండిపోతున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ డోసులో తింటూ ఉంటాం కాబట్టి మనకే పానం ఖరాబు. కాబట్టి
ప్యాకెట్లలో వచ్చేది 10 రూపాయలైనా 50 రూపాయలైనా కొనడము మన ప్రాణానికి మన పిల్లల ప్రాణానికి ఆరోగ్యం కాదు, హానికరం. ఇక ఇట్లా సప్పుడేగా పాలు తీసుకొచ్చుకోవాలి, వేడి చేసుకోవాలి, తోడేసుకోవాలి, పెరుగు పెట్టుకోవాలి. అది గింతంత పెరుగు ఒక్క ముద్ద తిన్నా చాలు మనిషికి ముద్ద. ఎటువంటి సైడ్ ఎఫెక్టులు మనకైతే ఉండయి. మంచిగా ఇప్పుడు మాకు మెయిన్ సిటీలోనే బర్రెల కొట్రాలు ఉన్నాయి. ఇక మీ దగ్గర ఖచ్చితంగా ఉండే మంచిగా అట్లా విడిపాలు తీసుకొచ్చుకొని మంచిగా పాలు కాబెట్టుకుంటా, పెరుగు చేసుకుంటారా, అది మీ ఇష్టం. కానీ నమ్మి మాత్రం ఇటువంటి దీనైతే పానం ఖరాబ్ చేసుకోకుల్లి. ఇక మరి ఈ ముచ్చటను మీరు నీడే కాకుండా 10 మందికి చెప్పడానికి షేర్ చేసేదైతే మర్చిపోకుల్లి. ఎప్పుడైనా పోయే పానమే కదా, ఇది పోతుంది, ఏది పోతుంది. మాకు ఇటువంటి ముచ్చట్లు అవసరం లేదంటే మాత్రం నాకు సంబంధం లేదు. ఇది నేను కొత్తగా కనిపెట్టింది అయితే కాదు. B6 ఛానల్లో మల్లన్న ఎక్కడ కదా తీన్మార్ మల్లన్న వాళ్ళు వెరిఫై చేసి వెరిఫికేషన్ ప్రూఫ్లతోని మనకు చూపించి అయ్యా మీకు దండాలు పెడతా అమ్మ తల్లులు, ఈ ప్యాకెట్ల పెరుగు తినకుల్లి, మీ పిల్లలకు కూడా తినిపియకుల్లి, జర పైసలు ఎక్కువైనా తక్కువైనా శ్రమ ఇచ్చినా మంచిగా, కానీ పాలు తీసుకొచ్చుకొని పెరుగు వేసుకొని తినులి అని మరీ చెప్తున్నారు. ఇక తర్వాత మీ ఇష్టములా.